కొనసాగుతోంది. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. ఏపీలో ఎన్నికల వేళ పలు జిల్లాల్లో ఉద్రిక్తత నెలకొంది. పలు చోట్ల పోలింగ్ ప్రారంభమైన తొలి 2 గంటల్లోనే అనేక చోట్ల స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అక్కడక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అభ్యర్థులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలింగ్ కేంద్రాల వద్దే వాగ్వాదానికి దిగారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు, రాళ్లు రువ్వుకున్నారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అటు అనంతపురం జిల్లా గుత్తిలో ఈవీఎం సరిగా పనిచేయట్లేదన్న కోపంతో జనసేన అభ్యర్థి మధుసూదనారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుత్తి బాలికొండ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పేర్లు సరిగా లేవని ఈవీఎంలు నేలకేసి కొట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో మధుసూదన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న మధుసూదన్ రావు అనుచరులను సైతం అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా అహోబిలంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ బూత్ వద్ద భూమా గంకుల వర్గీయులు రాళ్లు రువ్వుకున్నారు. పోలింగ్ బూత్ వద్ద ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. సమాచారం అందుకున్న భూమా అఖిలప్రియ అహోబిలం చేరుకున్నారు. అంతేకాకుండా ఏపీలోని పలు ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా కొన్ని పోలింగ్ బూత్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కడప జిల్లా జంబలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగగా వారిపై 2 గ్రూపులు కలిసి దాడికి పాల్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి అదనపు బలగాలతో అక్కడకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. జమ్మలమడుగు స్థానంలో టీడీపీ నుంచి రామసుబ్బారెడ్డి, వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కడప కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. థ్యాంక్ యూ హరిప్రియ. మొత్తానికి చూసుకుంటే మొదటి నుంచి కూడా కడప జిల్లాలో 2 సమస్యాత్మక కేంద్రాలు, ఒకటి జమ్మలమడుగు, పులివెందుల. జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణ రెడ్డి సొంత నియోజకవర్గం, ఆయన ముందు వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చి ఆయన మంత్రి పదవి కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం పోటీ చేస్తున్న పొన్నప్రెడ్డి రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ మీద విభేదాలు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు వాటన్నిటి కూడా పరిష్కరించి ఇద్దరిని కలిసి పనిచేయాలని సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ డాక్టర్ సుధీర్ రెడ్డి కూడా వైసీపీ నుంచి కూడా ఆయన అభ్యర్థిగా పోటీ చేయడం, మొదటి నుంచి కూడా జమ్మలమడుగు సమస్యాత్మక ప్రాంతం కావడంతో అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక గొడవ జరుగుతుంది, ఎటువంటి గొడవలు జరగకుండా చూడాలని చెప్పి పోలీసులు కానీ ఇట్లా జిల్లా అధికార యంత్రాంగం కానీ మొత్తం అక్కడికి చేరుకొనేసి ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చేయాలని చెప్పి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎంత ఇది చేసినా కూడా అయితే చిన్న చిన్న గొడవలు అయితే, ఘర్షణలు అయితే జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొండతోటలో వైసీపీకి చెందిన కొంతమంది మహిళలపై రాళ్ల దాడి చేశారంటూ కూడా
కొంతమంది మహిళలు ఆరోపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. టీడీపీ వైసీపీ మధ్య ఖచ్చితంగా రామసుబ్బారెడ్డి సుధీర్ రెడ్డి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుందన్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ కూడా అక్కడ చేరుకొనేసి అక్కడ గొడవలు జరగకుండా కూడా సద్దుమణిగి ఇచ్చేసుకోవడం కూడా జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే జమ్మలమడుగు నియోజకవర్గం గొడవ జరుగుతుంది అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా సమస్యాత్మక ప్రాంతం కావడంతో పోలీసులు జిల్లా ఎస్పీ కూడా అక్కడ ప్రత్యేక దృష్టి సారించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటుపక్క వైసీపీ కానీ ఇటుపక్క టీడీపీ కానీ రెండు కూడా ఈ ఎన్నికలు అయితే వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మేమంటే మేము గెలవాలనే ఉద్దేశంతో ఇటుపక్క మంత్రి ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డి ఇద్దరు కలిసి కూడా ఖచ్చితంగా టీడీపీ జెండా అక్కడ ఎగరవేయాలి, టీడీపీ గెలిచాలనే ఉద్దేశంతో అక్కడ కూడా మొత్తం అంతా కూడా వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటుపక్క వైసీపీ సుధీర్ రెడ్డి కూడా ఆయన ఖచ్చితంగా వైసీపీ గెలిచాలని ఇరు పార్టీలు కూడా జమ్మలమడుగు నియోజకవర్గంలో అంతా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ ప్రతిష్టాత్మక నేపథ్యంలో చిన్న గొడవలు జరిగినా కూడా ఎస్పీ అభిషేక్ మహంతి వెంటనే అక్కడికి చేరుకొనేసి అన్ని సర్దుమణిగల పోలీసులందరికీ కూడా గట్టి సూచనలు కూడా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న ఎస్పీ కూడా తెల్లవారుజాము నుంచి కూడా జమ్మలమడుగు ఒక్క నియోజకవర్గమే జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఎంతో గొడవలు జరుగుతాయి, అక్కడ ఖచ్చితంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డి ఇద్దరు కలవడం, సుధీర్ రెడ్డి కూడా వైసీపీ చెందిన సుధీర్ రెడ్డి కూడా అక్కడ ఇది చేయడం కాబట్టి ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. పోలింగ్ జరగాలి, ఖచ్చితంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా అక్కడికి చేరుకొని పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేరుకొని చిన్న అల్లర్లు గొడవలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ జమ్మలమడుగుపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. హరిప్రియ పైన ఇరు వర్గాలు దాడి చేసినట్టుగా మనకు తెలుస్తోంది. దీనిపై ఈ దాడిని ఎలా చూడవచ్చు, అలాగే ఈ దాడిపై ఈసీ స్పందించిందా? ఖచ్చితంగా తెల్లవారుజాము నుంచి కూడా ఇరు వర్గాలు దాడి చేసుకుంటున్నారు. అక్కడ జమ్మలమడుగు నియోజకవర్గంలో కొండపేట గ్రామంలో ఇంకో 2-3 గ్రామాల్లో కూడా వైసీపీ చెందిన వారు కొంతమంది మహిళలపై దాడి చేశారని చెప్పేసి మహిళలు కూడా ఆరోపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇరు వర్గాలు కూడా తమ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ఈ గొడవలు జరుగుతుండడం, ఈ పోలింగ్ను సర్వేంగా జరగకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుండే ఈసీ కూడా దీన్ని అంతా సీరియస్గా తీసుకుంది. ఎస్పీ అభిషేక్ మహంతి కూడా అక్కడికి చేరుకొని గట్టి పటిష్టంగా ఎన్నికలు నిర్వహించాలి, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటేనే ఆ జమ్మలమడుగు మొత్తాన్ని చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా జమ్మలమడుగులోనే పోలింగ్ కూడా దాదాపు 34% కూడా నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అభిషేక్ మహంతి ఇక్కడ ఎన్నికల కమిషన్ కూడా జమ్మలమడుగు నియోజకవర్గ ఎలక్షన్లు అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అల్లర్లు జరగకుండా ఎటువంటి చర్యలైనా తీసుకోవాలని చెప్పేసి ఎస్పీని కూడా ఆదేశించండి. ఎస్పీ కూడా అక్కడికి చేరుకునేసి ఖచ్చితంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ముందు కూడా అల్లర్లు జరిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి మొత్తం డిఎస్పీలకు అందరికీ కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి కూడా మొత్తం అంతా యంత్రాంగాన్ని కూడా ఆదేశించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.